అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారత టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొన్నారు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట. ఎందుకంటే హుద్దు కానీ తిట్లీ తుఫాన్ ఇవి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేసిన పరిస్థితి. ఈరోజు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఎవరైతే ప్రధానమంత్రి కూడా ఆయన్ని అభినందించిన పరిస్థితి. దాంతోపాటు ఆయన చెప్తూ ఏదైతే అధికారులు అలసత్వంతో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా జక్కంపూడికి చెందిన ఎవరో ఒక అధికారిని కూడా ఆయన పంపించి సస్పెండ్ చేసిన పరిస్థితి. ఎలా చూస్తారు సార్ మీరు? అంటే ఆపద్ బాంధవుడు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ట్రేడ్ మార్క్ అది. ఏది ఆపదల్లో ఆదుకుంటాడు. ఎప్పుడైనా ఆయన జనంలోనే చంద్రబాబు వెంటే జనం అన్నమాట. ఎక్కడైతే బాధితులు ఉంటారో అక్కడ వాళ్తాడు. ఆ బాధితుల్లో భరోసా పెంచుతాడు. మనం చూసాం, ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదే. ఆయన అప్పట్లో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసినప్పుడు కూడా ఏంటి, ఆ కోనసీమ తుఫాన్ అప్పుడు మొత్తం రాజమండ్రిలో సెక్రటేరియట్ పెట్టాడు. ఏది, హైదరాబాద్ నుంచి సెక్రటేరియట్ తీసుకువెళ్ళిపోయి మొత్తం ఐఏఎస్లు, మంత్రులు, క్యాబినెట్ అంతా రాజమండ్రిలోనే. అక్కడే 15 రోజులు మకాం వేసి మరి మొత్తం ఆ పరిస్థితిని అంతా మళ్ళా సాధారణ పరిస్థితులు నెలకొల్పేదాకా, జనజీవనం మళ్ళా సాధారణ స్థితికి వచ్చేదాకా అక్కడే ఆయన ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. వాళ్ళకు కావలసినటువంటి ఆ మౌలిక వసతులు కల్పించడం కానీ, పునరావాసం, రెస్క్యూ, ఆ తర్వాత ఈ వైద్యం కానీ అన్నిటిల్లో కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం. మీకు తెలుసు, ఏది, మొన్న విభజిత ఆంధ్రప్రదేశ్లో హుద్హుద్ విశాఖపట్నం విలవిల్లాడింది. 250 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఇంకా అప్పటికి ఆయన అక్కడికి మారలేదు. ఇక్కడ ఎల్ బ్లాక్లో నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద తుఫాన్ మరి విశాఖను చుట్టుముడుతోందని ఐఎండి నివేదికలు, వెంటనే ఆయన రష్ అవ్వటం. ఏది, విమానంలో వద్దు అన్నా కూడా మరి విజయవాడ వెళ్ళిపోయిన పరిస్థితి. విజయవాడ నుంచి వెళ్ళొద్దు అంటే రోడ్డు మార్గాన ఆయన వెళ్ళి రాజమండ్రి నుంచి మళ్ళా విశాఖ, మరుసటి రోజుకల్లా అక్కడికి చేరుకుపోవటం. అసలు ఆ రోజు హుద్హుద్ మనం చూసాం, ప్రధాని మోడీ కూడా వచ్చారు. అక్కడ ఒక 1000 కోట్లు కూడా అప్పుడు ప్రకటించారు. ఆ రోజు ఇదే పేరు, మోడీ బాబు జోడీ. ఎందుకంటే విశాఖ హుద్హుద్ మళ్ళా తర్వాత ప్రధాని వచ్చినప్పుడు అక్కడ విశాఖ ప్రజలంతా కూడా ఆయనకి స్టాండింగ్ ఓవేషన్. ఏది, సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ చర్యల పట్ల విశాఖ ప్రజలంతా కూడా ఆ రోజు చంద్రబాబు వెంట, మోడీ వెంట నిలబడ్డారు. ఎందుకంటే అతను ఒక కూలీగా మారాడు. రంపం తీసుకుని కూలిపోయిన చెట్లు కోయించటం. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టాడు. ఆ రోజు పెట్రోల్ బంక్ దగ్గర 100,000 వెహికల్స్ వచ్చేసరికి కిటకిట ప్రతి బంక్ దగ్గర. ఆ పరిస్థితిని మళ్ళీ మామూలు సాధారణ స్థితికి తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి పనులు, తను అక్కడ ఉండటమే కాదు, మొత్తం ఐఏఎస్లందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పి ఒక్కొక్క డివిజన్కి ఒక ఐఏఎస్ని ఇన్ఛార్జిగా పెట్టి మంత్రులను అక్కడే మోహరించి అటు వాళ్ళకు కావాల్సినటువంటి సరుకులు ఇవ్వడం. ఏది, బంగాళాదుంపలు కోల్కత్తా నుంచి తెప్పించారు. ఇక్కడ దుంప దొరకకపోతే వాళ్ళకి పంపిణీ చేయటం కోసం ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వెస్ట్ బెంగాల్ సీఎంతో మాట్లాడి వాటిని ఇక్కడ తెప్పించుకొని అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి అన్నమాట. ఏది, హుద్హుద్ అనేది అసలు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అదొక బ్లూ బుక్గా చేశారు. చంద్రబాబు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాడు అనేది మిగతా ముఖ్యమంత్రులందరికీ ఒక ప్రామాణికం అన్నమాట. ఒరిస్సాలో అప్పుడు ఉన్నటువంటి సీఎం నవీన్ పట్నాయక్ కొత్తలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు మీరు కోనసీమ విపత్తులను ఎలా అడ్రస్ చేశారో, ఇవాళ ఒరిస్సా అతలాకుతలమైంది, మీ వాళ్ళను పంపించండి అని నవీన్ పట్నాయక్ అన్నప్పుడు ఏపీ నుంచి బలగాలు అక్కడికి వెళ్ళాయి. ఎక్కడికి, ఒరిస్సాకి అన్నమాట. అంటే ఆపద్ బాంధవుడు అన్నది అదే అనమాట. తిత్లీ తుఫాన్ ఇంకొక క్లాసికల్ ఎగ్జాంపుల్. 4 లక్షల కొబ్బరి చెట్లు పడిపోయాయి. 46,000 విద్యుత్ స్తంభాలు నేలకు కూలాయి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మొత్తం అక్కడే మకాం వేసి పండక్కు కూడా ఇంటికి వెళ్లకుండా
భార్యని పిల్లల్ని కూడా క్యాంపుకి తెప్పించుకున్నాను. ఎక్కడికి తిత్లీలో పండగ కూడా ఎవరికి సెలవులు లేవు. అప్పుడు దసరా పండగ ఏదో వచ్చినప్పుడు, వినాయక చవితి వచ్చినప్పుడు అక్కడే మకాం వేసి ఇదే టైం కరెక్ట్గా ఏది సెప్టెంబర్ అక్టోబర్ ఈ మధ్యలోనే తిత్లీ వచ్చినప్పుడు అక్కడ కూడా అంతే. ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ని ఇన్ఛార్జిగా పెట్టి మంత్రుల్ని మోహరించి సెక్రటేరియట్ మొత్తం ఆ విపత్తు ప్రాంతంలో మకాం వేపిస్తారు. మంత్రులందరినీ అక్కడే ఉంచుతారు. ఏది ఒకవైపేమో బాధితుల్లో భరోసా కల్పించడం, మరోవైపేమో వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సరుకుల పంపిణీ, వాళ్ళకి పునరావాసం. ఇప్పుడు యాక్చువల్గా ఇదేంటి RRR, ముందు రెస్క్యూ అంటే ఏంటి, వాళ్ళని కాపాడాలి. నెక్స్ట్ రీహాబిలిటేషన్, పునరావాసం. ఆ తర్వాత మళ్ళా ఇది ఏది సాధారణ జీవనానికి తీసుకురావాలి వాళ్ళని. ఇప్పుడు ఇవాళ ఈ పరిస్థితి విజయవాడ విల అసలు చరిత్రలో ఎరగం. 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఖమ్మం జిల్లా, ఇటు కృష్ణా జిల్లా, NTR జిల్లా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఇంత వరద ఎప్పుడు ఊహించలేదు. ఒకవైపు కృష్ణ పొంగుతోంది, కృష్ణాలో నీకు 11.43 లక్షల క్యూసెక్ల వరద ఉధృతి, ప్రకాశం బ్యారేజ్ దడదడలాడుతోంది. మరోవైపు వాగులు పొంగాయి, ఏది బుడమేరు, మున్నేరు. తెలంగాణలో 50 చెరువులు గండ్లు దిగాయి. ఆ మొత్తం వచ్చి బుడమేరు మీద పడ్డ పరిస్థితి. ఇప్పుడు బుడమేరు ముంచేసింది దేన్ని, విజయవాడని. 5 అడుగుల నుంచి 8 అడుగుల లోతు నీళ్లల్లో ఇవాళ ముఖ్యమంత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. 3 రోజులుగా కనీసం 3 గంటలు నడుమాల్చలేదంటే 3 రోజులుగా అతను నీళ్లల్లోనే నడుచుకుంటూ, నీళ్లల్లోనే, ఆ లైఫ్ బోట్లో లైఫ్ జాకెట్ వేసుకుని నీళ్లల్లోనే. ఇప్పుడు JCB వేసుకుని తిరుగుతున్నట్టున్నాడు ఇవాళ. బుల్డోజర్ ఎక్కండి అన్న. అంటే బాధితుల్లో భరోసా నింపాలి, నేనున్నానన్న ధైర్యం కల్పించాలి. ప్రభుత్వం ఆదుకుంటుంది, మీకు కావాల్సినటువంటి అన్నీ మేము అందజేస్తాం. వైద్యం, అటు సరుకులు, నిత్యావసర వస్తువులు, 25 కేజీల బియ్యం ఇచ్చినట్టున్నారు. ఉల్లిపాయలు, చక్కెర, కందిపప్పు, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్న దీంట్లో ఇప్పుడు మళ్ళా వైద్య శిబిరాలు ఇవాళ బిగిన్ చేశారు. 196 వైద్య శిబిరాలు ఏమో పెడుతున్నారు. ప్రతి డివిజన్కి ఒక ఐఏఎస్ని పెట్టాడు, ఒక సీనియర్ ఐఏఎస్ని. మంత్రులంతా అక్కడే మకాం, ఏది విజయవాడలోనే. ఎమ్మెల్యేలంతా అక్కడే ఇవాళ సహాయ పునరావాస చర్యల్లో పాల్గొనటం అన్నమాట. ఒక పాలకుడు ఎలా ఉండాలి, ప్రజల్లో విపత్తుల్లో అండగా ఉంటే 10 కాలాల పాటు అతని గురించి చెప్పుకుంటారు. ఆయన బలం అదే. ఏది ఇవాళ చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఈ రాష్ట్రానికి, ప్రతిపక్షంలో కూడా అంతే. ఏది అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఎక్కడ విపత్తు వచ్చినా వాలేవాడు. 2009లో కర్నూలు వరదలు, ఇదే కృష్ణమ్మ పొంగింది. అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు దడదడలాడింది. 22 TMCలో వచ్చింది వరద. అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ కొట్టుకుపోతుంది అనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ లానే కర్నూలులో నీకు మోకాళ్ళ ఎత్తున అసలు మట్టి పెరుకుపోతే, ఆ మట్టి దించకపోతే రోడ్ల మీద ధ్వజం ఎత్తాడు అప్పటి ప్రభుత్వం మీద, రోసయ్య గారు వాళ్ళందరిపైన అన్నమాట. తనే ముందుండి తనే ఇంకప్పుడు మట్టి ఎత్తడం బిగించేశాడు ప్రతిపక్ష నాయకుడిగా. ఏది అదే కాదు, నీకు తెలుసు, మీకు ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగు యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో అసలు ఆ పరిస్థితుల్లో వాళ్ళంతా విలువల్లాడుతుంటే ఆ ఉత్తరాఖండ్ యాత్రికుల్ని ఫ్లైట్స్లో వాళ్ళకి టికెట్స్ పార్టీ తరపున కొనిపించి వాళ్ళందరినీ అక్కడ లిఫ్ట్ చేసి హైదరాబాదులో తీసుకొచ్చి మళ్ళా స్వస్థలాలకి బస్సులు పెట్టి పంపించి, ఎక్కడ ఎప్పుడు తెలుగు వాళ్ళకి ఆపద వాటిల్లినా, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు అనమాట. అప్పట్లో హనుమంతరావు గారు కూడా గొడవ చేశారు ఇక్కడ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో. ఏది ఇద్దరు పోటీ పడ్డారు, ఏది మా బస్సులు ఎక్కండి, మా బస్సులు ఎక్కండి అని. చంద్రబాబు ఇలా చేస్తున్నాడు, మనం అధికారంలో కాంగ్రెస్ ఉందని VH ఆయనతో పోటీ పడాలని చూసిన పరిస్థితి అన్నమాట. సేవల్లో పోటీ పడాలి. ఇవాళ ఏంటి, కని విని ఎరుగని విపత్తు బుడమేరు ముంచేసింది. విమర్శలు కాదు కావాల్సింది. ఇప్పుడు ఆ రోజు VH ఎలా అయితే పోటీ పడ్డాడో చంద్రబాబుతో, జగన్మోహన్ రెడ్డి అలా పోటీ పడాలి. ఏంటి, సేవలో పోటీ పడాలి, అతను ప్రజల్లోకి వెళ్ళాలి, జనానికి అండగా ఉండాలి. నువ్వు కూడా ఇవ్వు ఫుడ్ ప్యాకెట్స్,
నువ్వు కూడా వాటర్ ప్యాకెట్ ఇవ్వు. నీ ద్వారా నీ వాళ్ళ ద్వారా అన్నదానం చెయ్యండి. నిన్న మీ నాన్న వర్ధంతి, అన్నదానం చేయొచ్చు కదా, వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయొచ్చు కదా. చక్కగా రాజశేఖర రెడ్డి ఫోటో వేసి ఆయన వర్ధంతి అని పెట్టి జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం, వాళ్ళ యొక్క మంత్రులు, వెల్లంపల్లి, జోగి రమేష్ అక్కడ ఆ జిల్లాలో అన్నీ పంచవచ్చు కదా. ఎక్కడున్నాడు జోగి రమేష్? బాధ్యత లేదా? మంత్రిగా వెలగబెట్టారు కదా. ఎక్కడున్నాడు కొడాలి నాని? అతను ఆ జిల్లా మంత్రి. ఎవరు? కొడాలి నాని. మరి అతను వచ్చి అక్కడ నిలబడి అందరికీ అందిందా లేదా ఏంటి అని అడగాలి కదా. అంటే దోచుకోవటానికైనా మీరు ఇన్నేళ్ళు మంత్రిగా పనిచేసి, ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంత సంపాదించారే, ఒక్క అన్నదానం చేయడానికి వీళ్ళకి చేతులు రావటం లేదా? ఒక ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడానికి వీళ్ళకి మనసు ఒప్పుకోవటం లేదా? అంటే ప్రజలు గుర్తుపెట్టుకునేది కష్టకాలంలో ఎవరు అండగా ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు వాళ్ళ రోల్ మోడల్గా మారాడంటే కారణం ఏంటి? ఆయన బలం అదే అన్నమాట. ఏది? బాధితుల్లో ప్రజలకు అండగా నిలబడటం.